శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే సార్, డ్రాగన్ షూట్ ఎన్టీఆర్ అలానే ప్రశాంత్ నీల్ కాంబినేషన్కి సంబంధించి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే ఈ సినిమాకి ఇప్పటికే చాలా మంచి బిజినెస్ జరిగిందని ఒకవైపు, సినిమా షూటింగ్ ఆగిపోయిందని మరొక వైపు, ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది సార్ దీనికి, ఈ సినిమాకి సంబంధించి వివరాలు? ఈ సినిమా ప్రారంభం నుంచి కొంచెం దీనిలో ఒక వివాదం రేపాలి అన్న ధోరణి నడుస్తోంది. ఓకే. అంటే ఇందులో చాలా సందర్భాల్లో కొన్నిసార్లు వాస్తవాలు ఉండొచ్చు. అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్, ఒక కథ అనుకుని ఆ కథతో మొదలుపెట్టి సినిమా, లేదు ఈ కథ వద్దులే అని చెప్పి డ్రాప్ అయ్యి ఇంకొక కథతో అదే కాంబినేషన్లో సినిమాలు తీసిన చరిత్ర చాలా ఉంది మనకి. ఉదాహరణకు అదుర్స్ అనేటువంటి సినిమా ముహూర్తం రోజు ఆ కథతో మొదలవ్వలేదు. ఆ సినిమా ఓకే, వేరే కథతో మొదలై ముహూర్తం అయిపోయిన తర్వాత ఇది కాదులే అని చెప్పి మార్చి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అదుర్స్ కథతో అది సెట్స్ మీదకి వెళ్ళింది. ఇలాంటివి చాలా జరుగుతాయి. చాలా మార్పులు చేర్పులు గందరగోళాలు జరుగుతాయి. ఈ రీసెంట్గా బాలకృష్ణ గారితో గోపీచంద్ మలినేని ఇప్పుడు రేపు మార్చి 5 నుంచి సెట్స్ మీదకి వెళ్తోంది ఆ సినిమా. ఆ సినిమాకు కూడా వాళ్ళు ముహూర్తం రోజు అనుకున్న కథ వేరు, ఇప్పుడు సెట్స్ మీదకి వెళ్తున్నటువంటి కథ వేరు. ఇలా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించి, డ్రాగన్ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయినప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఎప్పుడైతే గ్యాప్ తీసుకున్నారో దాని మీద ఒక డిస్కషన్ బయట ఆ సినిమా ఆగిపోయింది అన్నదాకా వెళ్ళింది. వెళ్ళి అప్పుడు ఆ సందర్భంగా షూట్ చూసుకున్నారు. ఆ రోజు ఆ టైంలో జరిగిన షూట్ మొత్తం వాళ్ళు రషెస్ చూసుకుని ఎవరూ కూడా సాటిస్ఫై అవ్వలేదు, అందుకని ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్న లెవెల్లో ప్రచారాలు జరిగిపోయినాయి బయట. కానీ అది వాస్తవం కాదు. వాళ్ళు ప్లానింగ్కి సంబంధించి ఇతర సమస్యలు, ఈయన కమిట్మెంట్స్ ఆయన కమిట్మెంట్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని తర్వాత షెడ్యూల్కి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ తీసుకుని మళ్ళీ సెట్స్ మీదకి వెళుతున్నారు అనగానే మళ్ళీ ఆ టైంలో కూడా రకరకాల వార్తలు స్ప్రెడ్ అయినాయి బయట. ఎన్టీఆర్ పూర్తిగా సాటిస్ఫై అయ్యి లేడు దీంతో అనే ఒక కొంత ప్రచారం జరిగింది. ఎందులోనూ వాస్తవాలు లేవు. వాళ్ళు పైన కూడా ట్రోలింగ్ జరిగింది కదా. అవును, లుక్స్ మీద జరిగింది. రకరకాల పద్ధతుల్లో దాని మీద కొంత నెగిటివ్గా మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరిగింది, అది వాస్తవమే. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఆ షెడ్యూల్ అయిపోయింది, అక్కడి నుంచి వచ్చేస్తున్నారు అనేది ప్రస్తుతం బయట జరుగుతున్నటువంటి ప్రచారం. అంటే అది చదివే వాటికి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో అర్ధాంతరంగా గొడవపడి ఆపేసి వచ్చేస్తున్నారు అన్న పద్ధతిలో కనిపిస్తుంది. కానీ విషయం అది కాదు. లోపలికి వెళ్తే అదే వార్త లోపలికి వెడితే వాళ్ళు విదేశాల్లో షూట్కి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా అక్కడ చేయాల్సినటువంటి యాక్షన్ ఎపిసోడ్ అంతా చేసేసారు వాళ్ళు. అయిపోయిన తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ కనెక్టివ్ సీన్లు కొన్ని ఉంటాయి. ఆ కనెక్టివ్ సీన్లు తీయటం కోసం అక్కడ లోకల్గా దొరికేటువంటి జూనియర్ ఆర్టిస్టుల కోసం ట్రై చేశారు వాళ్ళు. ట్రై చేస్తే అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి తరహా ఆర్టిస్టులు ఎవరు దొరకలేదు. వాళ్ళకి దొరక్కపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని సెట్స్ వేసి ఈ సెట్స్లో ఇక్కడ దొరికేటువంటి ఆర్టిస్టులతో ఆ లింక్ సీన్లు తీయాలి అని అనుకున్నారు. అంతే తప్ప అదేమి ఆగిపోలే. ఆ షెడ్యూల్ అక్కడితో ముగించేసి వెనక్కి వచ్చేయటం, అక్కడ ఏదో ఘర్షణ పడి ఆపేసి వెనక్కి వచ్చేయటం, ఎన్టీఆర్ బ్యాక్ టు హైదరాబాద్ అని ఇలా పెట్టేసేసరికి చూసిన వాడికి ఏదో గొడవ పడ్డారన్న ఇంప్రెషన్ కలుగుతుంది. ఇదేంటంటే క్యూరియాసిటీ గ్రాప్ చేయడానికి పన్నేటువంటి కుట్రలు. ఇదేంటి ఏదో జరిగింది అని గబగబా వార్త చదువుతారు. లేకపోతే అక్కడ షెడ్యూల్ ఇలా జరిగిందంటే ప్రశాంతంగా జరుగుతోంది అంటే జనాలు చూడరు అనేటువంటి ఒక నమ్మకంతో చేస్తున్నటువంటి హడావిడి ఈ తరహా హెడ్డింగ్లు పెట్టడం. అలా తమ్నైల్స్ కూడా, అంటే అలాంటి తమ్నైల్ పెడితే తప్ప లోపలికి డ్రైవ్ అవ్వరు జనాలు అనే నమ్మకంతో కొన్ని దుర్మార్గమైనటువంటి అందులో లేని విషయాలని తమ్నైల్లోకి తీసుకొచ్చి మాట్లాడతారు. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారి ఫొటోస్ అట్లా చాలా వైరల్ అయినాయి ఈ మధ్య కాలంలో. చాలా మంది ఆయన లుక్స్ పైన కూడా మాట్లాడటం జరిగింది. ఆయన మొహంలో కళ తప్పిందా? అలా ఏం లేదండి. అంటే ఒక టైంలో అలాంటి ఇంప్రెషన్ ఉందేమో అన్నట్టు మాట్లాడారు. కానీ రీసెంట్గా ఆయన కనిపించినటువంటి గడ్డంతో కనిపించిన అవి వచ్చిన తర్వాత ఎవరికి అలాంటి అనుమానాలు లేవు. ఆయన ప్రాపర్గానే ఉన్నాడు. ఆయన సన్నబడి చేసినటువంటి చాలా సినిమాలు ఉన్నాయి ఇంతకుముందు.
రాజమౌళి గారితో చేసిన యమ్మ దొంగ సినిమాలో ఆయన సన్నబడే ఉంటాడు. అది మొదలు యాక్చువల్గా కంత్రి ఆ టైంలో కొంత Yes, సన్నబడ్డాడు yes. ఆయన వాంటెడ్గానే. అవును. ఆ సన్నబడటము అవంతా కూడా జనాలు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కూడా అదే నడుస్తోంది. ఆయన కొంచెం అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది డెలివర్ చేయటం కోసం ఆయన అలా తయారైనప్పుడు, ఇంకేదో ఫంక్షన్లో ఆయన కనిపించినప్పుడు దాని తాలూకా అంటే ఆయన అది ఒరిజినల్ ఏరియా ఉమ్, అంటే ఏదో ఫంక్షన్కి ఆయన హాజరవుతాడు, దానికి సంబంధించిన అలసట ఉండొచ్చు, అంతకుముందు ఇంకేదో కార్యక్రమం నుంచి అక్కడికి వచ్చి ఉండొచ్చు ఆ ఈవెంట్కి. ఉమ్, ఉమ్, ఆ వచ్చిన సందర్భంగా ఆయన కొంచెం నీరసంగా కనిపించారు. ఇది ఆ సన్నబట్టం కోసం చేస్తున్నటువంటి డైటింగ్లో భాగమే అని చెప్పి రాసేస్తే ప్రమాదం. ఉమ్, అది ఆయన ఎలా ఉన్నా ఒక రెగ్యులర్ ప్రోగ్రాంలో రాత్రి ఎప్పుడో ఒక ఈవెంట్కి హాజరైనప్పుడు కొంచెం అలసట కనిపిస్తే కనపడవచ్చు. కనబడకుండా మేనేజ్ చేయటం అనేది కుదిరే వ్యవహారం కాదు అన్ని సందర్భాల్లోనూ. ఉమ్, కుదరనప్పుడు ఆయన కొంచెం నీరసంగా కనిపించగానే వెంటనే దాన్ని ఒక వార్తగా మలచటం అనేది ఇబ్బందికరం. అది పర్సనల్ ఏరియాకి వెళ్ళి దాడి చేయటమే. అలా ట్రోల్ జరిగింది కానీ ఆయన బాగానే ఉన్నాడు. ఓకే. సెట్లో ఎలా ఉన్నాడు, సెట్లో గెటప్లో ఎలా ఉన్నాడు అనేదే ప్రధానం. ఆయన బయట ఏదో ఈవెంట్లోనో లేకపోతే ఇంకెక్కడో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లోనో కనిపించిన ఫోటో ఒకటి తీసుకుని దాని ఆధారంగా వార్తలు చేయటం తప్పు. అదేం ఉండదు. వాళ్ళు ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది డిజైన్ చేసుకుని ఉమ్, ఆ పద్ధతిలో తను తాను మలుచుకుని వెడుతున్నాడు ఆయన. ఆ ట్రావెల్లో భాగంగానే చూడాలి, అంతే తప్ప దాన్ని విపరీతార్థాలతో చూడక్కర్లేదు. తను ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, తనకి ఉన్నాయి, అలాగే అభిమానులకు కూడా ఉన్నాయి. ఓకే. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వీళ్ళు కంగారు పడి అటాక్ మొదలు పెడతారు వాళ్ళ వైపు నుంచి. ఉమ్, అది ఇంకొక ఇబ్బంది, ఇంకో తలనొప్పికి దారితీస్తుంది. సో అలాంటివి ఏమి అక్కర్లేదండి, కూల్గానే సినిమా జరుగుతోంది. వాళ్ళు జస్ట్ అక్కడ షూట్ ఎందుకు ఆపారంటే అర్ధంతరంగా వాళ్ళ లింక్ సీన్లు తీయడానికి కావలసిన ఆర్టిస్టులు అక్కడ లోకల్గా దొరక్కపోవటం. అంటే చాలా సందర్భాల్లో లాజిస్టిక్ సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి. ఉమ్, అంటే ఇక్కడ నుంచి ఆర్టిస్టులను తీసుకెళ్ళి విదేశాల్లో షూట్ చేయటం ఇబ్బంది కాబట్టి పాటల్లోనూ అక్కడ ఆ లోకల్గా ఉండే డాన్సర్లతో మేనేజ్ చేసి ఆ చరణాలు తీసేస్తారు. అది చాలా కాలంగా జరుగుతున్నది. అంటే విదేశాల్లో పాటల చిత్రీకరణ అన్నప్పుడల్లా అదే జరుగుతోంది. ఓకే. అలాగే విదేశీ సన్నివేశాల్లో ఆ లోకల్ ఆర్టిస్టులను వాడుకోవడం అనేది కూడా చాలా కాలంగా జరుగుతున్నదే. కొన్ని సందర్భాల్లో వీళ్ళు అనుకున్న సీన్కి తగినటువంటి నటీనటులు అక్కడ దొరకని పక్షంలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం అనేది కొంచెం మోర్ బడ్జెట్ పరంగా అది చాలా బర్డెన్గా మారే ప్రమాదం ఉంటుంది. ఉమ్, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ చేయించటం వలన జరిగే ఖర్చు కంటే వీళ్ళతో ఇక్కడే సెట్ వేసి తీయటం తేలిక అనుకున్నప్పుడు వాళ్ళు దీన్నే ప్రిఫర్ చేస్తారు. అంటే వాళ్ళకేది కన్వీనియంటో దాని ప్రకారం డిజైన్ ఉంటుంది, కానీ ఇక్కడ చేసి తీరాలి అనేటువంటి ప్రోగ్రామ్ ఏమి ఉండదు. బెటర్ అవుట్పుట్ ఎక్కడ ఇవ్వగలం అనేది వాళ్ళు బేరీజు వేసుకుని ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం పెడతారు. దాన్ని తప్పు పట్టడము లేకపోతే ఇదేదో కక్కుర్తి పడ్డారు అని మాట్లాడటం ఇది తప్పు. ఓకే. వాళ్ళకు ఒక అవగాహన, స్క్రిప్ట్ మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. బెటర్ అవుట్పుట్ ఇవ్వటానికి ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారం తీసుకున్న నిర్ణయం ప్రకారమే వాళ్ళు వెనక్కి వచ్చేసి ఇక్కడ షూట్ కొనసాగుతుంది. ఉమ్, అంతే తప్ప సినిమా అయిపోయింది అన్న లెవెల్లో జనాలకు ఇంప్రెషన్ ఇస్తూ ఇలాంటి టైటిల్స్ పెట్టడం వలన జరుగుతున్న గొడవ ఇది. రైట్. అటువంటిదేం లేదు. ప్రశాంత్ నీల్ సినిమా ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీ హ్యాపీగానే జరుగుతోంది. అది వాళ్ళందరూ ఆశిస్తున్నట్టుగా ఒక బెటర్ అవుట్పుట్. అంటే ప్రశాంత్ నీల్ కూడా ఇప్పటి వరకు తను చేసినటువంటి సినిమాలన్నీ ఒక రగ్గడ్ బ్యాక్డ్రాప్లో ఉమ్, కొంచెం అంటే సినిమా ఒక గ్రే ఏరియాలో నడుస్తుంది. దాని నుంచి కొంచెం బయటకు రావాలి అనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఓకే. ఆ ప్రయత్నం ఈ సినిమాలో కనిపించబోతోంది అని. అందుకని ఆయనకి చాలా కీలకం ఈ ప్రాజెక్ట్ డ్రాగన్ అనేది. అందుకని కొంచెం ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు. ఓకే. ఇది అయిన తర్వాత ఆయన కంప్లీట్ చేయాల్సిన పార్ట్ 2లు ఉన్నాయి 2. ఉమ్, అవి కంప్లీట్ చేసుకోవాలి. ఒక పార్ట్ 3 ఉంది, ఒక పార్ట్ 2 ఉంది, సలార్ 2 ఉంది. yes, కాబట్టి వేగంగానే కంప్లీట్ చేసేస్తాడు ఈ సినిమా. yes sir. Thank you so much. థ్యాంక్ యూ.